లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనలో ఉండాలి. ఇతరుల శ్రేయస్సుకై ఎవరు పరితపిస్తారో వారు ఆత్మశాంతిని పొందుతారు అన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసం అందరూ లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనలో ఉండాలి. అందుకోసము పూర్వకాలంలో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్ళకు 90 సంవత్సరాల వయసు, వాళ్ళకు వృద్ధులు అయినారు. వాళ్ళు 40 సంవత్సరాల చిన్న యుక్త వయసులో నుండి వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు ఒకే దగ్గర కుటీరం వేసుకున్నారు. పిల్లల పాపలు కన్నారు, అందులో ఉన్నారు. తన జీవితం అంతా కూడా అక్కడ నివసిస్తూ ఒక కుటీరం అయిపోయింది, మళ్ళీ వేసుకున్నారు. తన నివాసం అంతా కుటీరంలో జీవిస్తున్నారు వాళ్ళు జీవిత పర్యంతరం. అంతలోనే ఒక పక్కలో ఒక వ్యాపారస్తుడు వచ్చేసి వ్యాపారాలు బాగా చేసేసి కోట్ల ఆర్జించి ఆ కోట్ల సంపద పొంది ఒక 10 అంతస్తుల భవనాన్ని నిర్మించినాడు. ఈ ముసలోళ్ళకు బాధ, మేము పుట్టినప్పటి నుంచి పూరు గొడుసులో జీవిస్తున్నాం కదా, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వారు ఇంతలోనే 10 అంతస్తుల భవనాన్ని నిర్మించినని ఒక కృషిస్తూ చాలా తల్లడిల్తూ అప్పుడు ఇద్దరు శాస్త్రాల పురాణాలు అక్కడక్కడ చెప్తే ఎక్కడెక్కడ విన్నారు. కావున బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడు, మన మనోభిష్ట నెరవేరుస్తాడని శాస్త్రాల పురాణాలు చెప్పగా పెద్దలు అనగా విన్నారు. ఆ ఇద్దరు ఆ పూరి గుడిసెలో తపస్సు చేసినారు బ్రహ్మదేవుని గురించి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నాయనలారా, మీ తపస్సుకు ఇచ్చినాను, ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగినాడు ఆ వృద్ధ దంపతులు. బ్రహ్మదేవ, మాకు ఏమొద్దు, మేము ఎంతకాలమని ఇట్నే ఉన్నాం. మా ముందు నిన్నగాక ముందు నుంచి వచ్చి అంత స్థితికి వెళ్ళినాడు, 10 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు. మాకు ఏదొద్దు స్వామి, ఆ 10 అంతస్తుల భవనం పటపట ఇరిగి కూలిపోతే చాలు, మాకు అదే సంతోషం ఉన్నారు వాళ్ళు. ఛీ దరిద్రుల, ఇతను చెడిపోవటానికి ఇంత ఘోర తపస్సు చేయాలన్నా? మోక్షం అడిగినా ఇచ్చేవాని కదా, ఆ 10 అంతస్తుల భవనం కావాలన్నా ఇచ్చేవాని కదా, ఇతరులు చెడిపోవాలని కోరుకున్నారే, ఛీ అని చెప్పి బ్రహ్మదేవుడు ఇలాంటి వరాలు ఎవరు కోరుకోలే. అందుకోసము అని వెంటనే చిన్నపోయినాడు. వెంటనే సరే అని తదాస్తాను అదృశ్యమైనాడు. అందుకోసము ఈనాడు మీరు పుట్టినప్పటి నుంచి ఎంతో శ్రమిస్తున్నారు. మోక్షాపేక్షులై పరమాత్మను చింతన చేస్తూ ముక్తాత్ములు కావాలి. కానీ వీళ్ళు చెడిపోవాలా, వాళ్ళు చెడిపోవాలా, మేము బాగుపడాలా, భావ్య ప్రపంచాన్ని, భావ్య చింతలు, భావ్య సంపదల గురించి మనం పరితపిస్తున్నాం. దానివల్ల భగవంతుడు చీదరించుకుంటాడు. మృత్యు సంసారవర్త్మిని, భావ్య ప్రపంచంలోనే మునిగి పరమాత్మ చింతను మర్చినటువంటి వాళ్ళను మృత్యురూపమైన సంసార సముద్రులకు విసిరేస్తానని భగవంతుడు చెప్పినాడు భగవద్గీతలో. పుస్తక భాషాంకుశరే కాశే పురాణేశ్వరే బుద్ధాంగే కృపావలంబన కరే మాతాన్న పూర్ణేశ్వరే ఛత్రత్రాణ కరే సదాశివ కరే మాతా కృపాసాగరే సాక్షాన్మాత్మ కరే మహాభయ కరే విశ్వేశ్వరే శ్రీకరే దక్షాత్రంగ కరే నిరామయ కరే కాశే పురాణేశ్వరే బుద్ధాంగే కృపావలంబన కరే మాతాన్న పూర్ణేశ్వరే అన్నపూర్ణే సదాపూర్ణే శంకరక్షణవల్లభే జ్ఞాన వైరాగ్య విద్యుతం విజ్ఞాన్దేవీ చ పార్వతే మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తా చ సదేశివ భువనత్రయం ఇది శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీ అన్నపూర్ణా స్తోత్రం సంపూర్ణం. పుస్తకం
బట్టలు తెలిసిపోతే ఎత్తుకొని వచ్చు ఇక్కడ చేసాను అడిచేయండి కోర్మా మంచి చేయదాని వైట్ రైస్ పప్పు తీసుకోండి బకెట్ తెల్లన్నా ఎవరు తెల్లన్నా సైడ్ కూర్చోండి
स्वामी कुर्मा कुर्मा